యేసుక్రీస్తు ఒక జన్మం మీ జీవితంలో నష్టపోయిన వాటన్నిటినీ తిరిగి తీసుకొని రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టు కాదు, ఈసారి నువ్వు ఎంత నష్టపోయావో అవన్నిటినీ దేవుడు నీకు ధారాళముగా దయచేయబోతున్నాడు. క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ నూతన నెలలో, ఈ 2024 ఆఖరి నెలలో మనం ప్రవేశించాం. రాబోతున్న దినాల్లో మీరు దేవునికి అద్భుతాన్ని చూడబోతున్నారు. నెల లోపల దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవునికి మహిమ మీ మీద వెలుగబోతున్నాయి. దేవునికి ఆశీర్వాదం మీ మీదకు కుమరించబడబోతుంది. దేవునికి విడుదలను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 4, 5, 6 వచనాన్ని దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మీరు కొన్ని విషయాలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నారు. లూకాసు వార్త 19:10 ఏమని రాయబడి ఉందంటే, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడని రాయబడి ఉంది. ఈ యేసుక్రీస్తు ఒక రాక, యేసుక్రీస్తు ఒక జన్మం మన జీవితంలో మొట్టమొదటిగా తీసుకొచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఆ నష్టపోయిన వాటన్నిటినీ దేవుడు సమకూర్చడానికి వచ్చాడు. ఈరోజు మీరు ఆత్మీయంగా నష్టపోయినా, భూసంబంధంగా నష్టపోయినా, పరసంబంధంగా నష్టపోయినా వాటన్నిటినీ దేవుడు సమకూర్చగలుగుతాడని మీరు రూఢిగా నమ్మాలి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మొదటిగా వాళ్ళు పోగొట్టుకున్నది బలిపీఠం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తున్నాం. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయింది ఏంటంటే, దేవుని యొక్క మందిరాన్ని కోల్పోయారు. 3 సార్లు దేవుని యొక్క మందిరం కూల్చబడినట్టుగా, యెరూషలేము మందిరం కూల్చబడినట్టుగా మనము బైబిల్లో చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు చేత యెరూషలేము మందిరం కూల్చబడినప్పుడు తిరిగి జెరుబాబెలు ద్వారా దేవుడు కట్టినట్టుగా మనము జకరియా గ్రంథం 4:6లో చూస్తున్నాం. మూడవదిగా నెహెమ్యా కాలంలో కూల్చబడిన ఆ పట్టణం యొక్క గోడను దేవుడు తిరిగి కట్టినట్టుగా మనము నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనం నుండి చూస్తున్నాం. ఈ మూడు ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు మనకు చాటుతున్నాయి. మొదటిది ఏంటంటే, బలిపీఠం అంటే ఆత్మ సంబంధమైనది. ఆ మందిరం అంటే దేవుని బిడ్డలారా పర సంబంధమైనది. ఎందుకంటే మందిరం, పరలోకంలో ఒక మందిరం కనపడిందంట, అది పర సంబంధమైన చూపిస్తుంది. మూడవదిగా ఈ పట్టణపు గోడ అనేది ఈ బాహ్య సంబంధమైన ఆశీర్వాదాన్ని, భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాయి. సో యేసుక్రీస్తు ఒక జన్మం మీ జీవితంలో నష్టపోయిన వాటన్నిటినీ తిరిగి తీసుకొని రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టు కాదు, ఈసారి నువ్వు ఎంత నష్టపోయావో అవన్నిటినీ దేవుడు నీకు ధారాళముగా దయచేయబోతున్నాడు. మీరు భార్య నుండి నష్టపోయినవన్నిటినీ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇలాగా ఎంతోమంది జీవితంలో తిరిగి ఇచ్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. యోబు అంటున్నాడు, ఒక వృక్షంలో ఒక చెట్టు నరకబడింది, అవి నరకబడిన తర్వాత ఎండిపోయింది. ఎండిపోయిన చెట్టు గురించిన నిరీక్షణ ఏమై ఉంటుందని అడుగుతున్నాడు. దానికి అక్కడ రాయబడిన జవాబు ఏంటంటే, అవి నీటి వాసన చేత చిగురించబడతాయని మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8వ వచనంలో. అలాగే మీ ఆరోగ్యం చిగురించబడబోతున్నాయి, మీ ఫైనాన్స్ చిగురించబడబోతున్నాయి, మీ ఆత్మీయ జీవితం చిగురించబడబోతున్నాయి, మీ కుటుంబంలో ఉన్న ఆ కార్యాలు, చచ్చిపోయిన కార్యాలు చిగురించబడబోతున్నాయి. మీరు ఆత్మీయంగా దిగజారిపోయి నష్టపోయి చనిపోయి ఉంటే వాటి కూడా చిగురించే ఒక అనుభవాన్ని మీరు చూడబోతున్నారు. దేవుడు ఈ మాటను ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభా. విశేషమైన కృప దయచండి ప్రభా. నీ ప్రసన్నం చేత, మహిమ చేత, వెలుగు చేత నింపండి ప్రభా. అయ్యా, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దయచేయమని, ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మన ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథం 1:9.